తగ్గించడం ద్వారా మనం ఇంజరీ ప్రోగ్రెస్ కాకుండా ఆపగలుగుతామండి. పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ ఇంజరీస్ అంటే ఒక సీజన్ నుంచి కానీ లేదా కెరీర్ని దూరం చేసే ఇంజరీస్ని మనం సరైన టైంలో ఫస్ట్ ఎయిడ్ అందించడం ద్వారా తగ్గించుకోవచ్చండి. ఈ ఇంజరీ ప్రోటోకాల్, ఫస్ట్ ఎయిడ్ ప్రోటోకాల్ని ప్రైస్ ప్రోటోకాల్ అని కూడా అంటారండి. పి స్టాండ్స్ ఫర్ ప్రొటెక్షన్. అంటే గాయమైన ప్రదేశం నుంచి, ఆ క్రీడా మైదానం నుంచి క్రీడాకారుణ్ణి మైదానం వెలుపలకి జాగ్రత్తగా తరలించడం, రెస్ట్ ఇవ్వడం, గాయమైన శరీర భాగానికి రెస్ట్ ఇవ్వడం, తర్వాత ఐస్ క్యూబ్స్, క్రయోథెరపీ లాంటివి చేయడం ద్వారా స్వెల్లింగ్ని తగ్గించడానికి తీసుకునే ప్రయత్నాలు చేయడం. అలాగే కంప్రెషన్ అండి. ఇప్పుడు యాంకిల్ ఇంజరీస్ లాంటివి జరిగినప్పుడు క్రీప్ బ్యాండేజ్ లాంటివి కట్టి ఎక్కువ స్వెల్లింగ్ రాకుండా ఆపడం ద్వారా, అలాగే గాయమైన ప్రాంతాన్ని సాధారణ శారీరక స్థితి కన్నా ఎక్కువ ఎత్తులో ఉంచడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ బాగా మెయింటైన్ అయ్యేటట్టు చూసి స్వెల్లింగ్ని మళ్ళీ తిరిగి తగ్గించుకుని ఎర్లీగా రికవర్ అయ్యడానికి మనం ప్రయత్నాలు చేయడం అండి. ప్రైస్ ప్రోటోకాల్ అండి. ప్రొటెక్షన్, రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్ లాంటి శ్రద్ధలు తీసుకుని వీలైనంత త్వరగా గాయపడ్డ క్రీడాకారుణ్ణి దగ్గరలో ఉన్న వైద్యశాలకు తరలించి ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్స్టెంట్ ఆఫ్ ద ఇంజరీని ఐడెంటిఫై చేసి దాని ద్వారా ప్రివెన్షన్, రికవరీ, రీహాబిలిటేషన్ మెజర్స్ తీసుకోవడం ద్వారా మనం చిన్నప్పుడే, గాయాలు చిన్నగా ఉన్నప్పుడే నివారించి పెద్దవి కాకుండా తీసుకుని ఎర్లీ రికవరీ పెట్టుకుని వీలైనంత త్వరగా క్రీడాకారుణ్ణి తిరిగి క్రీడా స్థలానికి తీసుకొచ్చే అవకాశాలు పెంచుకోవచ్చు. ఇప్పుడు క్రీడా జీవితంలో ప్రవేశించే చిన్న వయసు పిల్లలు కావచ్చు, లేదంటే క్రీడాకారులు ఎవరైనా తన క్రీడా జీవితాన్ని తిరిగి ప్రారంభించాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఆ విధంగా క్రీడాకారులకు జీవితంలో ఒక సక్సెస్ఫుల్ క్రీడాకారుడుగా కొనసాగడానికి ప్రధానమైన ఆటంకంగా చెప్పే మన ఇంజురీస్ అనేవి, వాటిని అధిగమించి విజయవంతంగా క్రీడాకారుడు కొనసాగాలంటే ఎటువంటి ప్రాథమిక పద్ధతులు, నివారణ పద్ధతులు అవలంబిస్తే క్రీడాకారుడు ఇటువంటి ఇంజురీస్ అధిగమించవచ్చు అంటారు? ప్రొఫెషనల్ అథ్లెట్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళండి 4-5 సంవత్సరాల నుంచే సాధారణంగా ప్రాక్టీస్ లోకి రావడం, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండడం మనం గమనిస్తూ ఉంటామండి. ఈ యంగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఫిట్నెస్ ఎలిమెంట్స్ మీద దృష్టి పెట్టుకోవడం, కోచ్ ఇచ్చే సూచనలను అత్యంత శ్రద్ధగా గమనించి అప్రోప్రియేట్ టెక్నిక్స్, స్పోర్ట్స్ స్పెసిఫిక్ టెక్నిక్స్ ని పార్టిసిపేట్ చేస్తూ ఫాలో అవటం. మూడోది, స్పోర్ట్కి సంబంధించిన స్పెసిఫిక్ గేర్ అంటే ఫుట్వేర్ కానివ్వండి, క్లోతింగ్ కానివ్వండి, ప్రొటెక్టివ్ వేర్ కానివ్వండి, హెల్మెట్స్ కానివ్వండి, అలాంటివి అన్ని సందర్భాల్లోనూ అన్ని వేళల్లోనూ విధిగా ధరించడం. తద్వారా స్పోర్ట్స్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ అయిన తర్వాత సరిపడా రెస్ట్, అంటే ముఖ్యంగా స్లీప్, లేట్ నైట్ పార్టీస్ అవాయిడ్ చేయడం, ఆల్కహాల్ లాంటి డ్రింక్స్ అవాయిడ్ చేయడం, ఈ డిసిప్లైన్డ్గా అంటే స్పెసిఫిక్ 8 hours స్లీప్ ఇవ్వటం, 3-4 రోజులు ఇంటెన్సివ్ ట్రైనింగ్ తర్వాత ఒక రోజు కంప్లీట్ రికవరీకి కేటాయించడం. అదేవిధంగా స్పోర్ట్స్ న్యూట్రిషను, రెగ్యులర్గా ఫ్లూయిడ్స్ తీసుకోవడం, డీహైడ్రేషన్కి గురి కాకుండా చూసుకోవడం, ఇలాంటి 4 సాధారణమైన చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా 80-90% ఆఫ్ ద స్పోర్ట్స్ ఇంజరీస్ ని ప్రివెంట్ చేయగలుగుతామండి. తద్వారా దే విల్ బి సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ పీపుల్. ప్రివెంటింగ్ స్పోర్ట్స్ ఇంజరీస్ కార్యక్రమానికి విచ్చేసి క్రీడాకారుడు జీవితంలో ప్రధాన అవరోధమైనటువంటి ఇంజురీస్ సబ్జెక్ట్ మీద ఎటువంటి గాయాలు ఎదురవుతాయి, అటువంటి గాయాలను ఏ విధంగా అధిగమించాలి, ఇలాంటి అంశాలపై మా ప్రేక్షకులకు విలువైన సమాచారాన్ని అందించినందుకు మా సివిఆర్ ఛానల్ తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రివెంటింగ్ స్పోర్ట్స్ ఇంజరీస్ కార్యక్రమం ద్వారా క్రీడాకారులు తమ జీవితంలో క్రీడా గాయాలను అధిగమించి విజయ పరంపర కొనసాగించాలో, దాన్ని అధిగమించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలో లాంటి అంశాలను ఈరోజు మీరు చూశారు కదా. సో మీరు కూడా ఇంజరీస్ బారిన పడకుండా ఒక సక్సెస్ఫుల్ క్రీడాకారుడుగా కొనసాగాలని ఆశిస్తూ మరో క్రీడాంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. Advanced healthcare now made affordable. Image super specialty hospitals, easily accessible,
centrally located.